నీ బరువు మోసింది తల్లైతే బాధ్యత అంతా తండ్రిదే. నీకు కనిపించని ప్రపంచాన్ని పరిచయం చేయడం కోసం నిన్ను తన భుజాలపై ఎక్కించుకొని చూపించే నిచ్చెనే మీ నాన్న. డిసిప్లైన్ని కూడా పనిష్మెంట్గా ఫీల్ అయ్యే ప్రతి కొడుక్కి నాన్న విలనే. ఫాదర్ అంటే ఎనిమీ కాదు, ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే వన్ మ్యాన్ ఆర్మీ. నువ్వు రోధిస్తే ఆ దేవుడు కరుణిస్తాడో లేదో తెలియదు, కానీ నువ్వు ఆపదలో ఉన్నావంటే ఏం ఆలోచించకుండా తన సేవింగ్స్ అన్నీ తీసిస్తాడు మీ నాన్న. నీ హాస్పిటల్ ఫీ దగ్గర నుంచి నీ హాస్టల్ ఫీ వరకు అన్నీ కట్టింది మీ నాన్నే. మరి నీ ఫోన్ స్క్రీన్ సేవర్లో ఆ దేవుడి ఫోటో ఎందుకు? ఒక ఫాదర్ బెస్ట్ ఫాదర్ అవ్వాలంటే అది తండ్రి చేతిలో ఉండదు, కొడుకు సక్సెస్లో ఉంటుంది. అందుకే ప్రతి తండ్రి తను ధనవంతుడు కాకపోయినా కొడుకు మాత్రం గొప్పోడు అవ్వాలని ఆరాటపడుతుంటాడు. అమ్మతో గంటలు గంటలు ముచ్చట పెట్టే నువ్వు నాన్నతో 4 మాటలు కూడా మాట్లాడు. ఎందుకంటే నీకు తల్లెప్పుడు పోటీ కాదు, తండ్రే నీకు పోటీ. అందుకే ఈ గ్యాప్. జేబులో డబ్బు లేనంత వరకే కొడుకు తండ్రి చేతిలో ఉంటాడు. ఒక్కసారి సంపాదన మొదలైతే ఆ ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య కనిపించని ఆధిపత్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ కుటుంబం ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం నేనే అని తండ్రి, ఇక నుండి ఈ కుటుంబాన్ని నిలబెట్టే బాధ్యతంతా నాపై ఉందని కొడుకు. వాళ్ళ ఇంపార్టెన్స్ని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చివరి వరకు కొనసాగుతూనే ఉంటుంది. మీ పిల్లలకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పించండి, లేకుంటే మీరు ముసలి వాళ్ళయ్యాక బాధపడాల్సి వస్తుంది. వయసు అయిపోయిన ప్రతి తండ్రిని ఒక యాంటిక్ పీస్లా భద్రంగా చూసుకోవాలి. అంతేకాని పని చేయట్లేదని స్టోర్ రూమ్లో పడేయొద్దు. నీకోసం మీ నాన్న పడ్డ కష్టానికి ఈ లోకంలో రీప్లేస్ లేదు. కనీసం నీ పర్సులో అయినా మీ నాన్న ఫోటోకి ప్లేస్ ఇవ్వు. అమ్మా అంటే దగ్గరయ్యే పెదాలు నాన్న అంటే దూరంగా ఉంటాయి. బహుశా అందుకేనేమో మనసుకి అమ్మ దగ్గరైనంతగా నాన్న కాలేకపోయాడు. పాపం నాన్న.